మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సంకటహర చతుర్థి శుక్రవారం. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు వినాయకుడికి మొక్కుకుని ఆ మొక్కు తీర్చకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. నరక బాధలు తప్పుతాయి. మీ జీవితం బాగుపడుతుంది. మహా పాపాలు కూడా పోతాయి. కోరినంత ధనం వస్తుంది. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎలాంటి ఫలితం రాదు కనుక తప్పనిసరిగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం మహా గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం. రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు, గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని ఓ లంబోధర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా, ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య.
కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది, కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల, పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము, మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి, అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను, నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు. అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి. కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా. ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి, లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే. ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను, ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి
ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. ఈ సంకటహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వినాయకుడు లక్ష్మీదేవికి కొడుకుగా ఎలా మారాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయటం చాలా అవసరమని భావిస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో, ఓ లక్ష్మి, ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది, అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు. నారాయణుని మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ తాను ఎలా అసంపూర్ణురాలిని అని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదు, నువ్వు తల్లివి కాలేదు గనుక అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలు పార్వతి వద్దకు వెళ్తుంది. అయితే అప్పుడే గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. గణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మను కూడా అందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉన్నారంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది? గౌరమ్మ కూడా వినాయకుణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ సిరి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్తాడు. వెంటనే అమ్మవారు వినాయకుణ్ణి కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి, అమ్మా, ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు? నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి వినాయకుడితో, గణపతి, నీ నుండి అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి అని కోరింది. దానికి గణపతి, అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే. ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకన పెట్టుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్లిన గణాధిపతికి సంపూర్ణందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరకు వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవత వినతి మీదట సంపూర్ణందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వక్సైనుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి, నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ యందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాల్లో రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు, దంపతులు లక్ష్మీదేవిలా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, కష్టాలు పోతాయి, వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా మౌలీపురం అనే ఒక అందమైన గ్రామంలో సూర్య అనే ఒక బాలుడు ఉండేవాడు. సూర్య చాలా మంచివాడు, చదువులో ఎంతో చురుకైన వాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అతనిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. సూర్య చాలా ఒంటరివాడయ్యాడు. కొంతకాలానికి అతని తండ్రి గోపాల్ రాధ అనే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు.
గోపాల్ ఇంట్లో ఉన్నప్పుడు సవతి తల్లి రాధ సూర్యపై ఎంతో ప్రేమను నటించేది. కానీ గోపాల్ పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఆమె అసలు రూపం బయటపెట్టేది. సూర్యను బయటికి పంపకుండా ఆపి ఇంటి పనులన్నీ అతనితోనే చేయించేది. చిన్న తప్పు చేసినా కొట్టేది, తిట్టేది. పాపం సూర్య తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవాడు. నాన్న ఉన్నప్పుడు పిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ఆయన బయటకు వెళ్తేనే నన్ను రాక్షసిలాగా హింసిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్తే నమ్ముతారా? నమ్మకపోతే పిన్ని నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెడుతుంది అని తనలో తానే కుమిలిపోయేవాడు. ఒకరోజు గోపాల్ కొన్ని రోజుల పాటు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళాడు. ఇక రాధకు అడ్డే లేకుండా పోయింది. సూర్యను మరింతగా హింసించటం మొదలుపెట్టింది. ఆ రాత్రి సూర్య ఏడుస్తూ తన గదిలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి వాళ్ళ అమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా పెద్ద కష్టం వస్తే కళ్ళు మూసుకొని విఘ్నాలు తొలగించే వినాయకుడిని తలుసుకో, ఆయనే నిన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతాడు అని చెప్పింది. ఆ మాటలు సూర్యకు ధైర్యాన్నిచ్చాయి. మరుసటి రోజు ఉదయం పిన్ని కళ్ళు గప్పి ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. ఓ వినాయక, అమ్మ నిన్నే నమ్ముకోమని చెప్పింది. నా పిన్ని నన్ను బడికి వెళ్ళనివ్వకుండా పనులతో వేధిస్తుంది. నేను బాగా చదువుకోవాలి, నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. ఆ చిన్నారి అమాయకమైన ప్రార్థన కైలాసంలో ఉన్న వినాయకుడిని కదిలించింది. సూర్యకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ తరువాతి రోజు ఉదయం సూర్య ఎలాగైనా బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చదువు కోసం పిన్నితో దెబ్బలు తిన్నా పర్వాలేదు అనుకుని ఆమె నిద్రలేవక ముందే ఇంటి నుండి బయటకు జారుకున్నాడు. సూర్య బడికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు వినాయకుడు ప్రత్యక్షమై తన మాయాశక్తితో సూర్య రూపాన్ని ధరించాడు. కొద్దిసేపటికి రాధ నిద్రలేచి వచ్చింది. సూర్యను చూసి ఏమిటి ఇంకా నిలబడే ఉన్నావా? వెళ్ళి ఆ అంట్లన్నీ తోము అని కోపంగా అరిచింది. సూర్య రూపంలో ఉన్న వినాయకుడు చిరునవ్వుతో అలాగే పిన్ని అన్నాడు. అతను వంటగదిలోనికి వెళ్ళి ఆ పాత్రల వైపు ఒక్కసారి చూడగానే అవన్నీ వాటంతటా అవే గాలిలో ఎగిరి తలతలా మెరిసిపోయి తిరిగి తమ స్థానాలలోనికి వెళ్ళిపోయాయి. ఇది చూసిన రాధ ఆశ్చర్యపోయింది. సరే వెళ్ళి బట్టలు ఉతుకు అంది. సూర్యరూపంలో ఉన్న వినాయకుడు బట్టల మూట వైపు చూడగానే అవి గాలిలో తేలుతూ వాటంతటా అవే ఉతకబడి ఆరవేయబడ్డాయి. రాధకు ఏమీ అర్థం కాలేదు. రోజు ఏడ్చే వీడు ఈరోజు ఇంత చురుగ్గా ఉన్నాడేంటి అనుకుంది. సరే వెళ్ళి 10 రకాల పిండి వంటలు చెయ్యి అని ఆజ్ఞాపించింది. వినాయకుడు వంటగదిలోనికి వెళ్ళి కళ్ళు మూసుకోగానే వంటగది మొత్తం మంచి సువాసనతో నిండిపోయింది. 10 రకాల రుచికరమైన వంటకాలు క్షణాల్లో సిద్ధమయ్యాయి. సాయంత్రం నిజమైన సూర్య బయటి నుండి భయంతో వణుకుతూ ఇంటికి వచ్చాడు. పిన్ని తనను కొడుతుందని భయపడ్డాడు. కానీ రాధ కోపంగా కాకుండా ప్రశాంతంగా, వచ్చావా, పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావు, వెళ్ళి భోజనం చేసి పడుకో అంది. సూర్యకు ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూర్య బడికి వెళుతున్నట్టుగా నటించి ఇంటి దగ్గరే ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. అతను చూస్తూ ఉండగానే మళ్ళీ వినాయకుడు తన రూపంలోనికి మారి మాయతో పనులన్నీ చేయటం గమనించాడు. అతనికి అర్థమైంది ఇది ఆ వినాయకుడి లీల అని. అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు. రాధకు పిచ్చెక్కినట్టయింది. ఇంట్లో పనిచేసి అలసిపోయి కూర్చున్న సూర్య ఒకడు, ఇప్పుడు బయటి నుండి వచ్చిన సూర్య మరొకడు. ఆమె కంగారుగా, ఏంటిది, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇక్కడ 2 సూర్యులు ఉన్నారు, ఎవరు నిజం అని భయంతో అరిచింది. అప్పుడు ఇంట్లో ఉన్న సూర్యరూపంలోని వినాయకుడు చిరునవ్వు నవ్వాడు. ఆ గది మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. అతని స్థానంలో 4 చేతులతో ప్రకాశవంతమైన కిరీటంతో సాక్షాత్తు విఘ్నేశ్వరుడు తన నిజ రూపంలో దర్శనమిచ్చాడు. ఆయనను చూడగానే నిజమైన సూర్య ఆనందంతో ఆయన పాదాలపై పడ్డాడు. రాధ భయంతో వణికిపోతూ నేలపై సాష్టాంగపడి, స్వామి నన్ను క్షమించండి, తెలియక నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఈ పసిబాలుణ్ణి హింసించాను అని ఏడ్చింది. వినాయకుడు శాంత స్వరూపంతో, అమ్మా రాధ, పిల్లల స్థానం బడిలో, పుస్తకాల మధ్యలో, పనిలో కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. ఇకపై సూర్యను నీ కన్నబిడ్డలాగా చూసుకో, వాడిని బాగా చదివించు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వారిని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఆ రోజు నుండి రాధ పూర్తిగా మారిపోయింది. ఆమె సూర్యుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అతడిని బాగా చదివించింది. వారి ఇల్లు సంతోషంతో నిండిపోయింది. నిజమైన భక్తితో, స్వచ్ఛమైన మనసుతో ప్రార్థిస్తే దేవుడు మన కష్టాలను తీర్చడానికి తప్పకుండా సహాయం చేస్తాడు. సూర్యాపురం అనే ఊర్లో
రాములమ్మ తన కొడుకు కృష్ణుడితో కలిసి ఉండేది. ఆమె చాలా పిసినారి. దానివల్ల కొడుకు కూడా సరిగ్గా భోజనం పెట్టేది కాదు. కొన్నాళ్లకు రాములమ్మ తన కొడుకు పెళ్లిని దుర్గా అనే అమ్మాయితో చేస్తుంది. పెళ్లిలో కట్నంగా 4 లక్షల రూపాయలు, ఒక సోఫా సెట్టు వస్తాయి. ఆ సోఫాను ఆమె ఒక గదిలో దుప్పటి కప్పి భద్రంగా ఉంచుతుంది. ఒకరోజు రాములమ్మ ఇంట్లో లేనప్పుడు దుర్గా ఆ సోఫాను చూసి ఇలా అనుకుంటుంది. అయ్యో, అత్తగారు ఈ సోఫాను తెరవనే లేదు. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. నేనే తెరవాలని ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఆవిడ ఇంటికి వచ్చే లోపలే ఈ సోఫాను హాల్లో పెడతాను, చూసి సంతోషిస్తారు అనుకుంటుంది. దాంతో భర్త సహాయంతో దుర్గా ఆ సోఫాను హాల్లో వేస్తుంది. తర్వాత కృష్ణ పని మీద బయటకు వెళ్ళిపోతాడు. దుర్గా టీ పెట్టుకొని సోఫా పైన కూర్చొని తాగుతూ ఉంటుంది. అంతలో రాములమ్మ వస్తుంది. రాగానే ఆమె సోఫాను చూసి, అయ్యో, ఎందుకు దుర్గా సోఫాను తెరిచావు అని కోపంగా అడుగుతుంది. అత్తగారు, సోఫా అలా మూలన కప్పి ఉంది, అందుకే తెరిచాను. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. వస్తువులు ఉండగా కష్టపడటం ఎందుకు, అందుకే సోఫాను బయటకు తీశాను అను దుర్గ సమాధానం చెప్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావు? గుర్తుంచుకో, ఇప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్లు ఏదీ చేయకు. ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరగాలి అని రాములమ్మ గట్టిగా చెప్తుంది. సరే అత్తయ్య, ఇక మీదట అలాగే చేస్తాను అని దుర్గ అంటుంది. అప్పుడు రాములమ్మ మళ్ళీ దుర్గతో, ఇదేమిటి నువ్వు ఇప్పుడు టీ తాగుతున్నావు? నీకు తెలియదా, ఈ ఇంట్లో ఒక్కసారి మాత్రమే టీ పెట్టుకోవాలి, రెండవసారి ఎవరూ టీ తాగకూడదు. అనవసరంగా పాలు, చక్కెర, టీ పొడి ఎందుకు వృధా? ఈసారికి తాగావు గాని ఇంకెప్పుడు అలా చేయకు అని అంటుంది. రాములమ్మ పిసినారితనం చూసి దుర్గ ఆశ్చర్యపోతుంది. రాత్రి కృష్ణ ఇంటికి వచ్చాక రాములమ్మ సోఫాను మళ్ళీ లోపల పెట్టించేస్తుంది. అతను తమ గదిలోనికి వెళ్ళాక దుర్గ జరిగిందంతా కూడా చెప్తుంది. చూడండి, అత్తగారు చాలా పిసినారిలాగా ఉన్నారు. నన్ను టీ కూడా తాగవద్దన్నారు. ఇక్కడ ఒక్కసారే టీ తాగాలంట కదా, ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నారు. ఇలా అయితే ఎలా అని అడుగుతుంది. అమ్మ అంతే, చాలా పిసినారి. ఏమన్నా లాభం ఉండదు. ఆమె చెప్పినట్లే చేస్తే మేలు. ఆమె బుద్ధిని ఆ లక్ష్మీదేవి మాత్రమే మార్చగలదు అని కృష్ణ అంటాడు. రాములమ్మ లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు. ఎల్లప్పుడూ మాతను పూజిస్తుంది. ఇంకా ఎక్కువ ధనం కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆశపరురాలు. రాములమ్మ లక్ష్మీదేవికి పూజ చేస్తూ, అమ్మా లక్ష్మీమాత, నీ దయ నాపై ఎల్లప్పుడూ చూపించు. నన్ను ఈ ఊరిలోనూ గొప్ప ధనవంతురాలిని చెయ్యమ్మా అని రోజు అడుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే ఒక ఆవు వారి ఇంటి ముందుకు వస్తుంది. కొత్త కోడలైన దుర్గ ఒక రొట్టె తీసుకొచ్చి ఆ ఆవుకు పెడుతుంది. ఇది చూసిన రాములమ్మ కోపంతో మండిపడుతుంది. ఇదేంటి అమ్మాయి, నీకు తెలియదా, ఇలా రొట్టెలు వృధా చేయొద్దు అని అంటుంది. ఇందులో వృధా ఏముంది అత్తయ్య, ఆవుకు రొట్టె పెడితే మంచిదే కదా అని దుర్గ అడుగుతుంది. అవునవును, నీకు 2 పూటలు తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది రొట్టెలు విలువ ఏమిటో. ఈ రోజు నుంచి 2 రోజులు నీకు భోజనం ఉండదు, అర్థమయ్యిందా అని రాములమ్మ అంటుంది. అప్పుడు దుర్గ, అత్తయ్య, నేను గర్భవతిని అయ్యాను. పస్తులు ఉండటం బిడ్డకు మంచిది కాదు అని అంటుంది. అంతా మంచిదే, నీ బుర్ర బాగుపడుతుంది, వెళ్ళు ఇక్కడి నుంచి అని రాములమ్మ అంటుంది. అలా రాములమ్మ దుర్గకు తిండి పెట్టదు. మరుసటి రోజు ఆకలి వల్ల దుర్గకు ఒంట్లో బాగుండదు. ఏం చేయాలో తెలియక దుర్గ వంటగదిలోనికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఏమీ దొరకదు. అంతలో బిస్కెట్లు డబ్బా కనిపిస్తుంది. కొన్ని బిస్కెట్లు తీసుకుని తింటూ ఉంటుంది దుర్గ. అంతలో రాములమ్మ హఠాత్తుగా వంటగదిలోనికి వస్తుంది. ఆమె దుర్గను చూసి, నేను నిన్ను తిననివ్వలేదని ఇలా దొంగతనం చేసి తింటావా? మీ వాళ్ళు ఇదే నేర్పించారా అని అడుగుతుంది. అత్తయ్య, నేను దొంగతనం చేయలేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది. నా కోసం కాదు, నా బిడ్డ కోసం తింటున్నాను. దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి అత్తయ్య. ఈ పరిస్థితుల్లో నేను పస్తులు ఎలా ఉండగలను అని దుర్గ అడుగుతుంది. కానీ రాములమ్మ ఏమీ వినిపించుకోదు. ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది. అక్కడ దుర్గ చాలా ఏడుస్తుంది. అమ్మా లక్ష్మీమాత, ఏమిటిది? అత్తయ్య నిన్ను పూజిస్తుంది, కానీ ఇంత పిసినారిది. దానివల్ల ఆమె మంచి చెడు తెలుసుకోలేకపోతుంది. ఇలా ఎన్ని రోజులమ్మా? అసలే నేను గర్భవతిని. ఏదైనా చెయ్యమ్మా, ఇంకా భరించలేకపోతున్నాను తల్లి అని వేడుకుంటుంది. ఇదంతా వైకుంఠం నుండి లక్ష్మీనారాయణులు చూస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీమాతతో ఇలా అంటారు, దేవి, నువ్వు ఏమైనా చెయ్యాలి. నీ భక్తురాలు ఇంత పిసినారిది ఏమిటి? ఆమె హద్దు మీరుతుంది అని అంటాడు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు అని లక్ష్మీమాత అంటుంది.
ఆ రోజు రాత్రి రాములమ్మ నిద్రపోతూ ఉండగా లక్ష్మీమాత ఆమె కలలోనికి వచ్చి, రాములమ్మ, ఓ రాములమ్మ, నువ్వు ఇంకా ధనం కావాలనుకుంటావు కదా, నేనే స్వయంగా వచ్చాను. రేపు నీ ఇంటికి భోజనం కోరి వచ్చిన వారికి నీ చేత్తో వండి కడుపు నిండా పెట్టు. దీనివల్ల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరం ఇస్తుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను. మీరు స్వయంగా వచ్చారు. ఇదంతా నా అదృష్టం అమ్మ. మీ ఆదేశం తప్పక పాటిస్తాను అని రాములమ్మ అంటుంది. లక్ష్మీమాత అదృశ్యమైపోతుంది. అప్పుడు రాములమ్మ నిద్రలేచి ఆలోచనలో పడుతుంది. ఎలా ఇప్పుడు ఎవరికైనా తిండి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ లక్ష్మీమాత స్వయంగా చెప్పారు కాబట్టి చేసి తీరాలి. కానీ ఎవరిస్తే వారికి భోజనం పెడతాను అని అనుకుంటుంది. రాములమ్మ పొద్దున్నే లేచి లక్ష్మీమాత చెప్పినట్లుగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కొంచెం సేపటికి ఒక భార్యాభర్తల జంట భిక్ష కోసం వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, కొంచెం భోజనం పెడతారా అని అడుగుతారు. తప్పకుండా రండి, ఇలా వచ్చి కూర్చోండి, ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ వారి కోసం భోజనం వడ్డించి తీసుకొస్తుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం చేస్తారు. వంట చాలా బాగా చేశారు, కానీ మాకు ఇంకా కడుపు నిండలేదు, ఇంకా కొంచెం పెట్టగలరా అని అడుగుతారు. తప్పకుండా, ఇప్పుడే తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ లోపల నుంచి ఇంకా భోజనం తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇంతలోనే వండిన పదార్థాలన్నీ కూడా అయిపోతాయి. భగవంతుడా, లక్ష్మీమాత కడుపు నిండా భోజనం పెట్టమన్నారు. మరి వంటలన్నీ కూడా అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. వీళ్ళు తింటూ ఉండగా దుకాణం నుంచి ఇంకా సరుకులు తీసుకువస్తాను అని రాములమ్మ అనుకుంటుంది. రాములమ్మ దుకాణం నుంచి చాలా సరుకులు తీసుకొస్తుంది. మళ్ళీ వండి తినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం తింటూ ఉంటారు. కానీ వారి ఆకలి ఎప్పటికీ తీరదు. మెల్లగా రాములమ్మ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. సరుకులు అయిపోతాయి. అప్పుడు రాములమ్మ బాధపడుతూ వారి వద్దకు వచ్చి, నన్ను క్షమించండి, మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మహా పాపిని, నన్ను క్షమించండి. హే మహాలక్ష్మి, ఏమిటి ఈ పరీక్ష? నన్ను క్షమించమ్మా, మీ ఆజ్ఞ పాటించలేకపోతున్నాను అని రాములమ్మ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా మారి దర్శనమిస్తారు. లక్ష్మీమాత రాములమ్మతో, రాములమ్మ, చింతించకు, నువ్వు పరీక్షలో గెలిచావు. నేను నీ భక్తికి మెచ్చాను. నీ పిసినారితనం వల్ల నీ కోడల్ని బాధ పెడుతున్నావు. దానివల్ల నాకు కోపంగా ఉంది అని అంటుంది. నన్ను క్షమించమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా పాపాన్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో బాగా ప్రవర్తిస్తూ ఉంటాను. నీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండని తల్లి అని రాములమ్మ అంటుంది. అలాగే జరుగుతుంది అని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆమెను దీవించి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. రాములమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ మంచి భోజనం పెడుతుంది. దానాలు చేస్తుంది. పిసినారితనం వదిలిపెడుతుంది. ఇంటి బాధ్యతలు కొడుకు కోడలికి అప్పగించి లక్ష్మీదేవిని పూజించటంలో నిమగ్నమవుతుంది. వారి కుటుంబం సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి వ్రత కథలను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పాపాలన్నీ కూడా పోతాయి. ఆటంకాలు పోయి కుబేరులుగా మారిపోతారు. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు. అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్యా దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన
కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు.
ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేశుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. పూర్వం అవంతి నగరానికి సమీపంలో ఒక చిన్న పల్లెటూరి చివరన శిథిలమైన ఒక పాడుబడిన సత్రంలో దీనయ్య అని ఒక అడుక్కునేవాడు ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టే అతని బ్రతుకు కూడా అత్యంత దయనీయంగా ఉండేది. చిరిగిన గుడ్డలు, జడలు, కట్టిన జుట్టు, ఆకలితో నకనకలాడుతున్న శరీరం, కళ్ళల్లో ఎప్పుడూ ఒక తెలియని నిరాశ, నిస్పృహ. అతనిని చూస్తే జాలిపడటం మాట అట్టుంచి ఊరిలోని ప్రజలు చీత్కారాలు చేసేవారు. వీడు ఒక దరిద్రుడు, వీడి ముఖం చూస్తే రోజంతా పనులు జరగవు అని తిట్టి వెళ్ళగొట్టేవారు. దీనయ్య ఏ పని చేద్దామన్నా కలిసి వచ్చేది కాదు. కూలి పనికి వెళ్తే ఆ రోజే యజమానికి ఏదో ఒక నష్టం వచ్చేది. దాంతో దీనయ్యను తిట్టి పంపించేసేవారు. కనీసం అడుక్కు తిందామని ఎవరి ఇంటి ముందైనా నిలబడితే కుక్కలను ఉసిగొలిపి తరిమివేసేవారు. అతని జీవితం ఒక శాపంలా, ఒక తీరని నరకంలా సాగిపోతుంది. ఇంతటి దౌర్భాగ్యంలో కూడా దీనయ్యకు తోడుగా ఒకే ఒక్క ప్రాణి ఉండేది. అది ఒక నల్లని వీధి కుక్క. దానికి కూడా ఊరిలో ఎవ్వరూ ఇంత అన్నం పెట్టేవారు కాదు. దీనయ్యకు అడుక్కుంటే దొరికిన ఆ కాస్త ఎండిన రొట్టె ముక్కలో మెతుకులలో సగం ఆ కుక్కకే పెట్టేవాడు. తను రోజుల తరబడి పస్తులున్న ఆ మూగజీవి ఆకలిని చూడలేకపోయేవాడు. ఆ కుక్క కూడా దీనయ్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక నీడలా అతన్ని అనుసరించేది. రాత్రిపూట అతనికి కాపలాగా ఉండేది. ఆ ఇద్దరి మధ్య ఒక వర్ణనాతీతమైన స్నేహబంధం, ఒక మూగ ప్రేమ ఉండేది. ఒకనాడు ఆకాశం బద్దలైనట్లుగా వర్షం కురుస్తుంది. ఆ పాడుబడిన సత్రం పైకప్పు కూడా జల్లెడలా కారిపోతోంది. బయట కుండపోత వర్షం, లోపల కడుపులో ఆకలి మంట, చలికి శరీరం గజగజ వణికిపోతుంది. ఆ రోజు అడుక్కుందామంటే కూడా ఎవరూ బయటకు రాలేదు. దీనయ్య, అతని స్నేహితుడైన ఆ కుక్క ఇద్దరూ ఆకలితో నీరసించిపోయారు. ఓ భగవంతుడా, నన్ను ఎందుకు పుట్టించావు? ఈ నరకం నుంచి నాకు విముక్తి లేదా? నేను ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని దీనయ్య గొంతెత్తి ఏడుస్తూ తన తలరాతను నిందించుకున్నాడు. అదే సమయంలో ఆ వర్షంలో తడుస్తూ వేదశర్మ అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు దారిలో వెళుతూ ఆ సత్రంలోనికి వచ్చాడు. ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు, కళ్ళల్లో అపారమైన కరుణ తొణికిసలాడుతూ ఉన్నాయి. ఆయన దీనయ్య దీనస్థితిని, అతని పక్కనే ఆకలితో ముడుచుకు పడుకున్న కుక్కను చూసి చలించిపోయాడు. దీనయ్య ఏడుపుని విని, నాయనా, ఎందుకు అంతలా విలపిస్తూ ఉన్నావు? దైవాన్ని నిందించటం వల్ల ప్రయోజనం లేదు. కష్టాలు మన కర్మఫలాలు, వాటిని తొలగించుకోవడానికి మార్గాలు కూడా ఆ దైవమే చూపిస్తాడు అని ఓదార్పుగా ప్రేమగా అన్నాడు. దీనయ్య కళ్ళు తుడుచుకుని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి, స్వామి, నా కష్టాలు గట్టెక్కే మార్గం ఉంటే దయచేసి చెప్పండి. ఈ నరకం నుంచి నన్ను బయటపడేయండి. మీరు ఏది చెప్పినా చేస్తాను, ఎంతటి కఠినమైన నియమమైనా పాటిస్తాను అని వేడుకున్నాడు. అప్పుడు వేదశర్మ చిరునవ్వుతో, నాయనా, రేపే ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. అది బహుళ పక్ష చతుర్థి. దీనిని సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజున విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడిని భక్తితో పూజించి ఆయన ప్రీతి కోసం ఉపవాసం ఉంటే ఆయన మన సకల సంకటాలను హరిస్తాడు. మన జన్మజన్మల పాపాలను కూడా ప్రక్షాళన చేస్తాడు. ఇది సామాన్యమైన వ్రతం కాదు, కలియుగంలో కల్పవృక్షం లాంటిది అని చెప్పాడు. ఆ మాటలు విన్న దీనయ్య ముఖంలో కొద్దిగా ఆశ చిగురించింది. స్వామి, నేను ఒక అడుగు తినేవాడిని. నా దగ్గర పూజకు కావలసిన సామాగ్రి కొనడానికి చిల్లిగవ్వ కూడా లేదు. అలాంటి నేను ఈ వ్రతాన్ని ఎలా చేయగలను? రోజు తినడానికే తిండి లేని నేను ఉపవాసం ఎలా ఉండగలను అని దీనంగా అడిగాడు. అప్పుడు వేదశర్మ ఆ వ్రతం యొక్క గొప్పతనాన్ని, దానిని ఆచరించే సులువైన విధానాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నాయన, వినాయకుడికి కావాల్సింది మన భక్తి తప్ప మనం సమర్పించే బంగారము వెండి కాదు. రేపు ఉదయాన్నే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి శుభ్రంగా ఉండు. ఆ తర్వాత ఆ నది ఒడ్డున ఉన్న తడి మట్టిని తీసుకుని దాంతో ఒక చిన్న గణపతి విగ్రహాన్ని నీ చేతులతో స్వయంగా తయారు చెయ్యి.
ఆ మట్టి గణపతినే నీ దైవంగా భావించు. ఆ విగ్రహాన్ని ఆ సత్రంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచి నీకు దొరికిన ఏవో కొన్ని అడవి పూలతో పచ్చని గరికతో ఆ స్వామిని అలంకరించు. గణపతికి గరిక అంటే ప్రాణం. నీ దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోతే కనీసం ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి, అది కూడా లేకపోతే నువ్వు తాగే మంచినీళ్ళనే నైవేద్యంగా భావించి సమర్పించు. మనసులో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండు. ఇక ఉపవాసం విషయానికి వస్తే నిజమైన ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. ఉప అంటే సమీపంలో, వాసం అంటే నివసించటం, అంటే భగవంతుడికి సమీపంగా ఆయన ధ్యానంలోనే రోజంతా గడపడం. నీరసంగా అనిపిస్తే పండ్లు పాలు తీసుకోవచ్చు. అవేమీ లేకపోతే కనీసం నీళ్లు తాగి అయినా సరే మనసును మాత్రం స్వామిపైనే లగ్నం చేయాలి. ఉపవాసం వల్ల మన శరీరం శుద్ధి అవుతుంది, మనసు నిర్మలమవుతుంది, మన ప్రార్థనలకు శక్తి పెరుగుతుంది. సాయంత్రం చంద్రోదయమైన తర్వాత ఆకాశంలో చంద్రుణ్ణి చూసి ఆయనకు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీ మట్టి గణపతికి ధూపము దీపము చూపించి నీ కష్టాలన్నీ తొలగించమని వేడుకుని ఆ తర్వాత నువ్వు భోజనం చేయాలి. ఈ వ్రతానికి కావాల్సింది డబ్బు కాదు, దృఢమైన సంకల్పం, అచంచలమైన నమ్మకం. ఈ ఒక్కరోజు ఇలా భక్తితో చెయ్యి, నీ కష్టాలు తప్పక తొలగిపోతాయని చెప్పి వేదశర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు దీనయ్యకు ఒక కొత్త బలాన్ని, ఒక సరికొత్త ఆశను ఇచ్చాయి. ఎలాగైనా ఆ వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాడు. చెప్పినట్లే మరుసటి రోజు ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి ఒండ్రు మట్టితో ఒక చిన్న అందమైన గణపతి విగ్రహాన్ని తయారు చేశాడు. దానికి దగ్గరలో దొరికిన గరికను, కొన్ని అడవి పూలను తెచ్చి అలంకరించాడు. అతని పక్కనే ఆ కుక్క కూడా మౌనంగా కూర్చుని అంతా గమనిస్తుంది. దీనయ్య కళ్ళు మూసుకొని పూర్తి ఏకాగ్రతతో గణపతిని ప్రార్థించాడు. పగలంతా ఉపవాసం ఉన్నాడు. ఆకలితో కడుపు నకనకలాడుతున్నా అతని మనసు మాత్రం గణనాథునిపైనే లగ్నమై ఉంది. ప్రతి క్షణం ఓం గం గణపతియే నమః అని జపిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యింది. ఆకాశంలో నెమ్మదిగా చంద్రుడు ఉదయించాడు. చంద్రుని చల్లని వెన్నెల ఆ పాడుబడిన సత్రంపై పడుతోంది. దీనయ్య బయటకు వచ్చి చంద్రుడికి నమస్కరించి లోపలికి వచ్చి మట్టి గణపతికి నమస్కరించి తన దగ్గరున్న ఒక్కగానొక్క ఎండిన రొట్టె ముక్కను నైవేద్యంగా సమర్పించాడు. స్వామి, నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు. నా ఉపవాస ఫలాన్ని, నా పూజను స్వీకరించి నన్ను కరుణించు అని వేడుకుని ఆ రొట్టెలో సగం తిని మిగతా సగం తన ప్రియమైన స్నేహితుడైన ఆ కుక్కకు కూడా పెట్టాడు. ఆశ్చర్యం, ఆ రాత్రి దీనయ్యకు చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. మరుసటి రోజు ఉదయం అతను నిద్రలేవగానే ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడు అతన్ని చీత్కరించే ఒక సేట్ గారి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి, అయ్యో పాపం, నిన్నటి నుంచి చూస్తున్నాను నీరసంగా ఉన్నావు, ఈరోజు మా ఇంట్లో పూజ జరిగింది, ఈ ప్రసాదం తీసుకో అని చెప్పి కడుపు నిండా వేడివేడి పులిహోర లడ్డూలు పెట్టింది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్న దీనయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇది ఆ వినాయకుడి మహిమే, తన ఉపవాస ఫలమే అని గ్రహించాడు. ఆ రోజు నుండి ప్రతి సంకటహర చతుర్థి నాడు దీనయ్య అత్యంత శ్రద్ధతో ఉపవాస దీక్షలో ఆ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని జీవితంలో మార్పు రావటం ప్రారంభమైంది. అతని ముఖంలో కల వచ్చింది. ప్రజలు అతన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టారు. కొందరు అతనికి పాత బట్టలు ఇచ్చారు. మరికొందరు చిన్న చిన్న పనులు చెప్పి డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. దీనయ్య ఇప్పుడు అడుక్కోవడం మానేసి కష్టపడి సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఆ కుక్కకు కూడా ప్రతిరోజు కడుపు నిండా భోజనం పెట్టేవాడు. 1 సంవత్సరం గడిచింది. ఇప్పుడు దీనయ్య ఒక చిన్న గుడిసె కట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. ఆ ఊరి ప్రజలందరూ అతన్ని దీనయ్య అనడం మానేసి దైవయ్య అని పిలవటం మొదలుపెట్టారు. ఈ సంకటహర చతుర్థి రోజున అతను తన గుడిసె ముందు వినాయకుడికి పూజ చేసుకుంటూ ఉండగా ఆ రోజు అతనికి దారి చూపిన బ్రాహ్మణుడు వేదశర్మ అటుగా వచ్చాడు. దైవయ్య ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దయవల్లే నా బ్రతుకు మారింది, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పాడు. వేదశర్మ చిరునవ్వు నవ్వి, నాయనా, నేను కేవలం మార్గాన్ని మాత్రమే చూపించాను, వ్రతాన్ని ఆచరించినది నువ్వు. నీకు ఈ ఫలితం రావడానికి అసలైన కారణం నీ ఉపవాసం, నీ భక్తి మాత్రమే కాదు, నీ కరుణ కూడా అన్నాడు. దేవయ్యకు అర్థం కాలేదు. కరుణ అంటే ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు వేదశర్మ అతని పక్కనే విశ్వాసంగా కూర్చున్న ఆ నల్లని కుక్క వైపు చూపించి, అవును దేవయ్య, నువ్వు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక అల్లాడుతున్న రోజుల్లో కూడా నీ ఉపవాసాన్ని ముగించిన తర్వాత దొరికిన ఆ కాస్త ఆహారంలో సగం ఈ మూగజీవానికి పంచుతూ వచ్చావు. నీ కష్టకాలంలో కూడా నీవు జీవకారుణ్యాన్ని వీడలేదు. ఆ వినాయకుడు నీ భక్తిని మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా చూశాడు. ఆ కుక్క రూపంలో నీ ధర్మాన్ని, నీ కరుణను
ఆ వినాయకుడే పరీక్షించాడు. కుక్క కాలభైరవ స్వరూపం. వినాయకుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రపాలకుడు. నువ్వు ఆ క్షేత్రపాలకుడిని గౌరవించావు. అందుకే ఆ స్వామి నీపై సంపూర్ణ కరుణ చూపించాడు. గుర్తుంచుకో, కేవలం పూజలు ఉపవాసాలు చేస్తే సరిపోదు. మనసులో కరుణ, ప్రేమ, దయలేని పూజలకు భగవంతుడు ప్రసన్నుడు కాడు. నువ్వు ఈ రెండింటినీ సాధించావు. అందుకే నీ దశ తిరిగింది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రోజు దైవయ్యకు జీవిత సత్యం అర్థమైంది. సంకటహర చతుర్థి నాడు చేసే ఉపవాసం మన శరీరాన్ని, మనసును శుద్ధి చేయటమే కాకుండా మనలోని మంచి గుణాలను కూడా బయటకు తెస్తుందని గ్రహించాడు. ఆ తర్వాత అతను తన జీవితాంతం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఆ మూగజీవాలను ప్రేమిస్తూ ఒక మహనీయుడిగా జీవించి చివరికి వినాయకుడిలో ఐక్యమయ్యాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. మన కష్టాలు ఎంత పెద్దవైనా, సముద్రమంత లోతైనవి అయినా సరే సంకటహర చతుర్థి నాడు ఆ గణనాథుడిపై పూర్తి నమ్మకంతో భక్తితో చేసే ఉపవాసం, మనసులో సకల జీవుల పట్ల చూపే కరుణ, ఈ రెండూ ఉంటే చాలు మన జీవితంలోని సకల సంకటాలు తొలగిపోయి విజయం, ఐశ్వర్యం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. నరక బాధలు తప్పుతాయి. మీ జీవితం బాగుపడుతుంది. మహాపాపాలు కూడా పోతాయి. కోరినంత ధనం వస్తుంది. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.